హై హలో ఎవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఇస్ తారక్. జనరల్గా తెలుగు ప్రేక్షకులందరికీ ఆగస్ట్ 9th అనగానే ఏం గుర్తొస్తుంది? మహేష్ బాబు గారు పుట్టినరోజు అని గుర్తొస్తుంది. బట్ ఈ సంవత్సరం ఆగస్ట్ 9th తర్వాత కమిటీ కుర్రాళ్ళు రిలీజ్ డేట్ గుర్తొస్తుంది అని చెప్పి ఆ టీం అంతా కూడా బల్లగుద్ది చెప్తున్నారు. సో అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ సినిమా మీద. సో మరి వాళ్ళ కమిటీ కుర్రాళ్ళ నుంచి ఒక ముగ్గురు కమిటీ పెద్దలు మన ముందు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ హలో హాయ్. ప్రసాద్ బెహ్రా గారు సార్, అంత పెద్ద సినిమా తీసి మీరు ఇంత కామ్ కూర్చున్నారేంటి? యాక్చువల్గా మనం కామ్ కాదండి, స్టార్ట్ అయింది కదా ప్రస్తుతం ఇప్పుడే కదా స్టార్ట్ మెల్లమెల్లగా అని చెప్పి. కానీ టీజర్ అప్పుడు మాత్రం చాలా జుట్టు అది ఇది పెట్టుకుని బాగా వచ్చారు. బట్ ఏంటి మొత్తం జుట్టు పీకేశారా లేకపోతే ఏం జరిగింది ఈ ప్రాసెస్లో? అందగో విషయం బాగా నచ్చదండి, ఒకటి జుట్టు గురించి మాట్లాడండి. ఎందుకంటే మనకు లేదు ఇలాగ నేనే కాదండి, ప్రతి కుర్రోడికి ఉన్న ఒకే ఒక్క బాధ జుట్టు. కుర్రోడేనా? మరి అంతే కదా. అయితే ఓకే. కుర్రాడు అయితే ఇప్పుడు ప్రాసెస్ ఏంటి సార్? ఇంటర్వ్యూ ప్రాసెస్ అంటే ఇప్పుడు ముందే నేను క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్లు చెప్తారా, లేకపోతే మీరు ఆన్సర్లు ఏమైనా లీక్ చేస్తే దానికి క్వశ్చన్స్ రాసుకోవాలా నేను? ఎలా అయినా సీట్ ఇచ్చేస్తారా? సీట్ ఇచ్చేసాం ఆల్రెడీ. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని అడుగుతున్నాను. నెక్స్ట్ మీ ఇష్టం సార్, మీరు ఎలా అంటే అలా. యా, ప్రసాద్ బెహ్రా గారు రాసేయని రాసేసారు, చేసేది చేశారు, నాకేం తెలియదు అంటే ఇలా కూర్చున్నారు ఏంటి అంత కుదురుగా? నేను డౌట్ సార్, అలా ఉండమన్నాడు. ఇంకా నేను కిందకు వచ్చలేదు, ఫ్రేమ్లో వచ్చేవాడు కాదు. సో మరి అయితే మీరు ఒక పక్కన ఆల్రెడీ అక్కడ కుమ్ముతున్నారు, ఒక పక్కన ట్రెండింగ్లో ఎప్పుడు చూసినా కూడా ప్రసాద్ బెహ్రా ఏదో ఒక రాసిన సిరీస్ తీసిన సిరీస్ ఏదో ఒకటి ఉండాలి అక్కడ. మరి ఇప్పుడు కమిటీ కుర్రాళ్ళు అంటూ వస్తున్నారు. సో యదువంశీ గారితో మీరు ఎలా జాయిన్ అయ్యారు అసలు? ఇంతమంది కమిటీ కుర్రాళ్ళలో పెద్ద మీరే కనపడుతున్నారు. అందరూ చిన్నోడని పిలుస్తున్నారు కానీ బట్ మీరే పెద్దోడు. పేరే పెద్దోడు. మరి చిన్నోడు అంటే మీరు పలుకుతున్నారు. చిన్నోడు అంటే వేరేవాడు, మా తమ్ముడు క్యారెక్టర్. మీ తమ్ముడు క్యారెక్టర్. సో మరి ఇంతమందికి పెద్ద దిక్కుగా ఉన్న మీరు ఈ ప్రాజెక్ట్లోకి ఎలా వచ్చారు? తను ఏదో వీడియోలో చూసి ఒక 3 years బ్యాక్ పిలిచారు. అసలు ఆ క్యారెక్టర్ కోసం వేరే దానికోసం పిలిచారండి. అనుకోకుండా ఈ క్యారెక్టర్కి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అదేంటండి, ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్ ఏంటి? అదే యూనిక్ స్టైల్ అండి ప్రసాద్ బెహ్రాది, కంప్లీట్లీ యూనిక్ స్టైల్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ట్రెండింగ్ ప్రకారం ఇప్పుడు మీరు చెప్తున్నట్టే యూట్యూబ్లో జెన్యూన్ ఫాలోవర్స్ ఉన్న జెన్యూన్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరికైనా ఒక యూట్యూబర్కో లేకపోతే ఒక పర్సన్కి ఉన్నారంటే అది ప్రసాద్ బెహ్రా. అందరికీ తెలిసే విషయం. సో ఆ రకంగా నేను మామూలుగా ఇంత ఫేమస్ అప్పుడు కాదు, అప్పుడు బాగా బలోనే 50 వీడియోలు అనుకునే టైం అది 3.5 years బ్యాక్. ఆ టైం అనమాట. నేను చూసి మంచి యూనిక్ స్టైల్ ఉంది, అప్రోచ్ ఉంది అని చెప్పేసి నేను అప్రోచ్ అవ్వడం, మనోడు కలవడం, ఇద్దరు ట్రావెలింగ్ చాలా కొంచెం ఎమోషనల్ బాండింగ్ మా అందరిది. మా అరుచుకుంటాం, తిట్టుకుంటాం, మళ్ళీ పని చేసేసుకుంటాం, ఎలా ప్లాన్లో జరిగిన ఈ జర్నీలో త్రూ అవుట్ ఉన్నాడు నాకు ప్రసాద్. సినిమా ఏదైతే ట్రైలర్ ఉందో అలాగే ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ ఉంటుంది. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ డైరెక్టర్ అని చూడకుండా కూడా లాగిపెట్టి కొట్టేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? కొట్టేసి గొడవ కూడా వర్క్ విషయంలోనే వస్తుంది. అదే వర్క్ విషయంలోనే కొట్టేసే వరకు బాగాలేదు. అంత అలా ఉండదు, అలాంటి వాడిని కాదు. మీరు పెద్దోడు కాబట్టి దెబ్బేసిన తప్పలేదు. చాలా పెద్ద సినిమాలో పెద్ద క్యారెక్టర్ నిజంగా నిప్పించేసేలా ఉన్నారు. పెద్దోడు అంటే 30 దాటి వ్యక్తులు అర్థం అంటే 50-60 ఏళ్ళని కాదు. 50-60 ఏళ్ళు నేను అనలేదండి, పెద్దోడు. కథ కూడా అదే 30 ఏళ్ళ జర్నీ. అదే సార్, అందులో కొంచెం వీక్నెస్ గా ముందు నుంచి నేనే ఉంటాను కథలో. వయసు గురించి నేనేం మాట్లాడట్లా, ఉన్నోళ్ళలో పెద్దోడు మీరని చెప్తున్నాను యాక్చువల్గా. అయితే యాక్చువల్గా ఈ ట్రైలర్లో టీజర్లో చాలామంది అమ్మాయిలు కనపడ్డారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ డైలాగులతోనే గుర్తుపట్టగలుగుతున్నాం. మరి ఈవిడికి ఏం డైలాగ్ రాయలేదా టీజర్ ట్రైలర్లో? నావంతా యాక్షన్ లో ఉంటది, డైలాగ్స్ లో. అంటే కొడతారేంటి, కొట్టేలాగా మాట్లాడుతున్నారు యాక్షన్ అని చెప్పి? అంతే, అలానే అంతేనా? సాఫ్ట్ రోల్. మరి పెద్దోడు వైఫ్ అంటే అలానే ఉండాలి కదా మరి. ఓ, ఈయన వైఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఇక్కడికి వచ్చాడు కానీ చేతులు కట్టారంటే అర్థం చేసుకోండి మీరు ఎలా కంట్రోల్ చేసింది అమ్మాయి. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో మీరు ఎందుకు దూరారు? అంటే ఇతనే కలిపారు మాకు. సో మేము కలిపారు. ఇక్కడ ఎందుకు పెడతీసారన్న? కంటింట్లోనే చాలా మంది దూర్చాడు మా ఇద్దరి మధ్యలో. ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో ఈయన ఉన్నాడు. అవునా? మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కానీ సినిమా ఎక్కడ పక్కన ఉండవండి. మా ఇద్దరి మధ్యలో 11 మంది ఉంటారు. అర్థమైంది నాకు తెలిసి. కొట్టి గొడవలు ఈ విషయంలోనే జరిగి ఉంటాయి. చాలా జరిగినాయి. సో ఏంటి సార్, వీళ్ళిద్దరిని కలిపి వైఫ్ అండ్ హస్బెండ్ అని మధ్యలో మీరు కూర్చోవడం ఏంటి? ఇదని పెద్ద తరహాగా ఉంది అసలు. ఆయన భార్య అండి ఇదేంటండి, ఈయన ఎంత రాక్షసత్వంగా ఉన్నాడు. కమిటీ కుర్రోళ్ళు ఎలా ఉంటారండి? ఎవరని చూడరు. కమిటీ కుర్రోళ్ళు నేనే పెద్ద కుర్రోడు ఇందులో. కాదండి, కమిటీ కుర్రోళ్ళు అలా ఉన్నారంటే ఓకే. వాళ్ళని కట్టడి చేసే కమిటీ పెద్దలు మీరే ఎలా ఉంటే అలాగా? నేను కట్టడి చేయలేదండి, కట్టలు తెంచుకోమన్నాను వీళ్ళందరినీ. మనకి ఒక సామెత ఉంది కదా, సామెత దాని ఏమంటారు, యథా రాజా తదా ప్రజా అని. అతను అలా ఉన్నాడు, మమ్మల్ని అలా తయారు చేశాడు. ముందు డీసెంట్గా ఉండేవాళ్ళం, ఫస్ట్ డీసెంట్. ఈయన వచ్చిన తర్వాత మారిపోయాం మేము. ఇప్పుడు ఇదివరకు డీసెంట్గా ఉండేవాళ్ళు, చాలా డీసెంట్. ఇప్పుడైతే ఈయన పోలికలు వస్తున్నాయి సార్, ఈయన పోలికలు వస్తున్నాయి. అవుతున్నాడు అంటే
అంటే పక్కన ఎవరి పిల్ల ఉన్నా ఎవరో ఒకరిదే కానీ ఎవరిది కొంచెం కలంటాప్ స్కిప్ చేయండి సార్ సినిమాలో అదే బయట అదే ఎందుకు సార్ స్కిప్ చేయడం ఏంటి? మీకంటే మీకు బోర్ కొట్టేసి ఉంటుంది, మాకు ఫ్రెష్గా ఉంది. యాక్చువల్లీ అంటే మామూలుగా చెప్పండి ఫిమేల్ సెంట్రిక్ ఇది తిరగదు మూవీ అంతా. దే విల్ బి పార్ట్ ఆఫ్ ద వీళ్ళ జర్నీలో ఈ అమ్మాయిలందరూ ఒక పార్ట్. మొత్తం అంతా సినిమా కూడా 11 మంది కుర్రోళ్ళ మధ్యన వాళ్ళ ఎమోషన్స్ మధ్యన వాళ్ళ తప్పుల మధ్యన వాళ్ళ గొడవల మధ్యన వాళ్ళ ప్రేమల మధ్యన మాత్రమే జరుగుతుంది అనమాట. అలా లవ్ ట్రాక్ అది ఒక బాండింగ్ ఉంటుంది, లవ్ ట్రాక్ అది ఉండదు. చెప్పాను కానీ మా ఇద్దరి మధ్యన 11 మంది వాళ్ళ అన్నయ్యలు ఉన్నారు. అన్నయ్య ఎలా అంటారు? ఒకరిని వదిలేసి అనండి అన్నయ్య అని. ఓ అంటే రియల్ లైఫ్లోనా? నా బతుకు బట్ అంటే ఏదో ఉంది మొత్తానికి. ఒకళ్ళు వదిలేయమంటారు, మిగతా వాళ్ళు అన్నయ్యలు అనమంటున్నారు. ఏంటి ఆ ఒక్కళ్ళు? ఎందుకు స్పెషల్ ఆ ఒక్కళ్ళు? ఆ ఒక్కళ్ళు కొంచెం క్లోజ్ అన్నమాట. ఆ ఒక్కళ్ళు ఎవరు? ఈయనేనా? ఆ చిచ్చు కాదు కాదు చిచ్చియా? కాదు కాదు ఎలా ఉందంటే ఈ ప్రోగ్రామ్ చిచ్చియా? కాదు కాదు ఎలా ఉందంటే అదే ఈయన డాక్టర్ చేస్తున్నాడు. లేదు లేదు నేను ప్రేక్షకుడిని, నేను ప్రేక్షకుడిని, నేను జస్ట్ నేను ప్రేక్షక పాత్ర నాది. పెట్టుకుందామండి. చిచ్చి కదండి, ఇంకా ట్రిమ్ చేయాల్సింది చాలా ఉంది యాక్చువల్లీ. మళ్ళీ మనకేంటి కాదండి, చిచ్చి అంది కదా. ఇప్పుడు ఆ ఒక్క ఎవరు? అది నేను చెప్పను. పాస్ పాస్. ఇదేం క్విజ్ కోగ్రం కాదు, పాస్ అంటాను యాక్చువల్గా. పాస్ అంటే ఆయన దగ్గర నుంచి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి అక్కడికి వస్తుంది. ఎవరో చెప్పండి ఇంతకే ఎవరో ఆ ఒక్కళ్ళు? నాకు మాత్రమే తెలుసు అండి. మాకు కొడుకు ఉంటాడు, అది తెల్లగా ఉంటాడు, నేను నల్లగా ఉంటాను. అక్కడే ఒకటి వచ్చింది నాకు. ఇది కమిటీ కుర్రోళ్ళు లాగా కమిట్మెంట్ కుర్రోళ్ళకి వెళ్తుంది. అలా కాదు. పెద్దోడికి నాకు మంచి బాండింగ్ ఉంటుంది. మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం, బాగా చూసుకుంటాను కూడా. ఆయన కాకుండా ఇంకెవరు ఇష్టం? మా ఆయనే నాకు ఇష్టం. ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు అన్నారు కదా, ఆ ఒక్కళ్ళు ఎవరో? ఎవరో ఆ ఒక్క మగాడు? హస్బెండ్ అండ్ ఐ లవ్ యూ టూ అని అంటారు. ఆ ఒక్క మగాడు ఎవరు? ఆ ఒక్క మొగాడు ఈ కమిటీ కుర్రోల్లోనే ఉన్నాడు. కనిపెట్టాలి ఇప్పుడు మేమేంది. బ్రిటిష్ అనే క్యారెక్టర్ వస్తుందండి, ఆయన ఎంత ఉంటాడు ఆయన కొంచెం. ఆయనేనా? చికాదు చీ కాదా? అందరినీ చిచ్చి అంటే ఇంతమంది చీ కొట్టిన ఏకైక. ఓకే ఓకే బ్రిటిష్ కాదు అనొచ్చు, చీ కాదని ఎందుకన్నా, చీ అని ఎందుకన్నా? చీ అనేది అవును కదా, మిమ్మల్ని చీ అనలా, చీ అంది. మీకు అర్థం కావట్లా, చీ అనుకుంటున్నారు మీరు. అయితే స్కిప్ బాగుంది. అంటే ఆయన ఇది చిచ్చి, అది చీ అంటే ఒకటి తగ్గింది. ఆయన ఎవరు? ఆయన అది మీరు కనిపెట్టండి సార్. ఇంత పెద్ద కమిటీ కుర్రాల పోస్టర్, ఒక డైరెక్టర్, ఆవిడ నేను ఉన్నాం. ఆ వ్యక్తి గురించి ఎందుకు అడగడం? అవును సార్, అంత స్పెషల్ గా ఒక మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా మూవీ చూస్తే. మూవీ చూస్తేనా? సినిమా అంతా ఆడి పక్కన ఉంటుంది. నాకు అర్థం కావట్లేదు నేను ఎక్కడ పెట్టానా అని. మొత్తం అక్కడ ఇదేదో ఫన్నగా జరుగుతుంది అసలు సినిమాలో. ఈ టాపిక్ దయచేసి కాదండి మంది ఇవన్నీ ఇన్నర్ జోక్స్. ఇంటర్నల్ గా వీళ్ళందరూ ఏదో ఫన్ చేసుకునే జోక్స్ అనమాట. పని చేసుకునే జోక్స్. సరే, ఒరిజినల్ గా కమిటీ కుర్రోళ్ళ దగ్గరికి వద్దాం. అయితే యాక్చువల్గా బాహుబలి కూడా నాకు తెలిసి సెకండ్ పార్ట్ 4 ఏళ్ళే తీసినట్టున్నారు. మీరు ఈ కమిటీ కుర్రాళ్ళని ఏకంగా 3.5 ఏళ్ళు తీయడానికి రీజన్ ఏంటి? 3.5 ఏళ్ళు తీయలేదు సార్, 47 రోజుల్లో షూటింగ్ అయిపోయింది. అదే సార్, బాహుబలి కూడా 365 రోజులు తీయలేదు. బట్ కాకపోతే రావడానికి పట్టిన స్పేస్ నేను అడుగుతున్నాను. తీసుకుంటే మనకి చాలా ఫాస్ట్ గా అయిన సినిమా ఏదైనా ఉందంటే అది కమిటీ కుర్రాళ్ళు. మేము ముందు ఏదైనా ప్రొడక్షన్లో పనిచేసాం అవన్నీ పక్కన పెడితే, ఎప్పుడైతే ఒక ప్రొడక్షన్లో సినిమా స్టార్ట్ అవుతుంది, సినిమా ఎండ్ అవుతుంది అనేది మాత్రమే లెక్క. మేము వెనకాల 10 సంవత్సరాల కింద రాసుకునేవ్వండి, 20 సంవత్సరాలు చేయనివ్వండి, ఏ రన్ అయినా చేయనివ్వండి, స్టార్ట్ అయింది అప్పుడు. జర్నీ స్టార్ట్ అయినది లెక్కలోకి రాదు. సినిమా నేను సెప్టెంబర్లో కథ చెప్పాను, అక్టోబర్లో కథ చెప్పాను, సెప్టెంబర్ ఎండింగ్కి. అక్టోబర్లో నేను ప్రీ స్టార్ట్ చేశాను, నవంబర్లో షూట్కి వెళ్ళిపోయాను. బికాస్ ఆఫ్ మై పాస్ట్ నేను చేసిన ప్రీ ప్రొడక్షన్ వల్ల. 23 ఆగస్ట్లో వచ్చేస్తుంది. ఆగస్ట్లో సినిమా వచ్చేస్తుంది. చాలా ఫాస్ట్గా అయిన సినిమా. ఇప్పటికీ నన్ను అడుగుతుంది ఇంత ఫాస్ట్గా ఈ గ్రాండియర్గా ఎలా తీశారు సినిమా అని. బికాస్ ఆఫ్ ప్రొడక్షన్ సపోర్ట్ ఓన్లీ. వాళ్ళు కథను నమ్మేశారు, నో క్వశ్చన్. ఇంకా మన రమేష్ గారు ఉన్నారు, మన్య రమేష్ గారు, నిహారిక గారు, సింగిల్ ఎస్ అనమాట, స్ట్రైట్ అవే ఎస్, గుడ్ టు గో అన్నారు. ఇట్స్ ఆన్. రమేష్ గారు నిహారిక గారు నమ్మేశారు కానీ వాటి నిహారిక గారి పక్కన ఉన్న ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నమ్మినట్లేరే మిమ్మల్ని. ఆయన రమేష్ గారు, ఆయన రమేష్ గారు ఆయన నమ్మినట్టు ఎక్కడ కనిపించలేదే. మీరు నమ్మారని చెప్తున్నారు నమ్మకబుల్గా, కానీ బట్ అది మాకు నమ్మబుల్గా లేదు. అది యాక్చువల్లీ నిజం ఏంటంటే, నేను చెప్పిన కథని నేను ఎంత గ్రాండియర్గా విజువల్ చేసుకున్నానో, మిగతా నేను ఎక్కడైతే పని చేస్తానో అక్కడ ఎవరు కూడా ఊహించలేకపోయారు.
ఒకే ఒక పర్సన్ ఓకే వీడు ఆలోచించేది ఇక్కడ ఉంది, వీడికి ఏం కావాలో అది ఇస్తాడు తీయగలని నమ్మకం ఉన్న ఒకే ఒక్క పర్సన్ నిహారిక గారితో పాటు రమేష్ గారు. ఓన్లీ బికాస్ ఆఫ్ మన్నర్ రమేష్ గారు ఈ రోజు సినిమా ఆ లెవెల్లోకి వచ్చింది. ఎందుకంటే అది న్యూ డైరెక్టర్గా నాకు ఎగ్జిక్యూషన్ తెలియదు కదా, ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉంటే సినిమాకి చాలా ముఖ్యం. రమేష్ గారు ఉండడం వల్ల ఈ సినిమా ఈరోజు మీరు ట్రైలర్లో చూసారంటే ఆ గ్రాండినెస్ రావడానికి ఎక్కడ ఫ్రేమ్ మీద డబ్బులు పెట్టాలో అక్కడ పెట్టేశారండి. మిగతా అంతా అంటే కొత్త వాళ్ళతో ఈ రేంజ్ సినిమా అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లా. నాకు వచ్చే ఇంతకుముందు నిహారిక గారు ఓన్లీ వెబ్ సిరీస్ ప్లే చేశారు కానీ సినిమా చేయలేదు కదా. నిహారిక గారి దగ్గరికి వెళ్దాం, ఇంత పెద్ద కథ తీసుకెళ్ళి ఆవిడ చేతిలో పెడదాం అని అంటే ఎలా వచ్చింది అసలు? నిహారిక గారి ట్రాక్ ఎలా కలిసింది మీకు? దీపక్ సరోజ్ అండ్ అంకిత్ కొయ్య వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అవడం నా అదృష్టం అనమాట. చాలా రోజులు తిరుగుతూ ఉంటే వీడి దగ్గర కంటెంట్ ఉంది, కొంచెం పుష్ ఇస్తే ఎక్కడికైనా వెళ్తారని ఒక పక్క ఎస్ఆర్టీ స్టూడియోస్ ఫనీ గారినేమో దీపక్ సరోజ్ తోసేయలేదు, పుష్టిస్తే ఎక్కడికైనా వెళ్తారని చెప్పి, పుష్టిస్తే ఎక్కడికైనా వెళ్తారని చెప్పి తోసేయలేదా? ఆ తోయడం వల్ల ఇక్కడికి వచ్చాం. వాళ్ళందరూ అంటే గట్టిగానే తోసారు. అంటే తోయడం అంటే ఓకే మీరన్న అలా కాదు, తోయడం కాదు కానీ ఇది కొంచెం మనకి మనం చేయగలమనే నమ్మకం ఎటు పక్క ఎవరో ఒకరు ఉండాలి. నా ఫ్రెండ్స్లో ఉందన్నమాట. వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్ అవ్వడం అదృష్టం. అలాగే వీళ్ళందరినీ 11 మందిని నమ్మడం చాలా పెద్ద విషయం అనమాట. ఎందుకంటే కొత్త సినిమా అసలు ముఖాలే తెలియని ఫేస్ల మీద బడ్జెట్ పెట్టడం అనేటప్పటికి అందరూ భయపడ్డారు. అందులో నేను చెప్పబోయే కొన్ని పాయింట్స్కి అమ్మో ఏంటి జాతర అంటున్నాడు, అవంటున్నాడు, గ్రాండీర్ అంటున్నాడు, ఎక్కడ నమ్ముతారు ఎవరు? నిహారిక గారు ఏమి క్వశ్చన్స్ అంటే మీరు కథ చెప్పిన తర్వాత ఆవిడ యాజ్ ఏ ప్రొడ్యూసర్ కింద ఆవిడ కంటే, ఎందుకంటే ఆవిడ యాక్టర్ కూడా కదా, ఆవిడ చిన్నప్పటి నుంచి సినిమాని చూస్తూ పెరిగారు, మరి ఆవిడ నుంచి క్వశ్చన్స్ ఏం లేవు అసలు? నాకే ఎప్పుడో ఫీల్ అవుతాం మేము, ఏమైనా క్వశ్చన్ అడిగారు ఏం అడగల, కథ నచ్చింది లాక్ అంతే అయిపోయింది క్లోజ్. ఇంకా మళ్ళీ ఈ సీన్ ఏంటి ఆ సీన్ ఏంటి ఏం లేదు. పూర్తిగా వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే నిహారిక గారి ప్రొడక్షన్లో పిన్ టు పిన్ చదువుతారు వాళ్ళు, సీన్ బై సీన్ అక్కడ ఏంటి. ఎందుకంటే రమేష్ గారు వీళ్ళందరూ కూడా చేసే పనులు ఏంటంటే ప్రతి సీన్లోనూ ఏమవుతుంది ఏంటవుతుందో అలా క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు మేమేదో కొత్త ప్రొడ్యూసర్ కొత్త డైరెక్టర్లు కదా వచ్చేసి ఏదైనా చెప్పేస్తే కుదరదు, క్లారిటీగా క్లియర్గా ఉంటారు అనమాట. బట్ టు బి ఫ్రాంక్ అంటే ఈ సినిమాలో చూస్తే ఎక్కడ కూడా మాకు అంటే ఇది కథ ఇలా ఉంటుంది అనే ఇంక కనపట్లేదు బేసిక్గా. అంటే ఒక చిన్నప్పుడు ఓళ్ళల్లో చూసినవి అన్ని ఇన్సిడెంట్లన్నీ పేర్చినట్టు అని అనిపిస్తుంది యాక్చువల్గా. బట్ దీన్ని కలిపే సింగిల్ థ్రెడ్ ఒకటి ఉంటుంది కదా, అది ఎలా ఉండబోతుంది అంటారు? అది ఎక్కడ కనిపించలేదు, అది రివీల్ చేయకూడదు కాబట్టి చేయలేదు. సో అంటే ఒక 30 ఏళ్ళ జీవితాన్ని మనం చెప్పినప్పుడు స్టేజెస్ ఉంటాయి మనకి. స్కూల్ స్టేజ్ ఉంటుంది, ఊర్లో ఉంటుంది, లవ్ ఉంటుంది, ఫ్రెండ్షిప్ ఉంటుంది. మనం 18 ఏళ్ళు దాటిన తర్వాత మనం బయటికి రావడమో లేకపోతే ఇంకోటి ఉంటుంది. వాళ్ళు చేసిన తప్పులు ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి, మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకోవడం ఉంటాయి. దిస్ ఈజ్ ఎ జర్నీ. ఈ సినిమా 4-5 థ్రెడ్లు ఉంటాయి. పర్ఫెక్ట్గా ఎవరికి వాళ్ళు నచ్చింది వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు అనమాట. దాంట్లో ఒక థ్రెడ్ వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఉంటారు. ప్రసాద్ గారు అంటే ఇప్పుడు 3.5 ఏళ్ల క్రితం అంటే మీకు ఇంత గుర్తింపు లేదని ఆయన అన్నట్టు, యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఒక సూపర్ స్టార్ లాగా రేంజ్లో ఉన్నారు. యాక్చువల్గా చెప్పాలి, డిజిటల్లో చెప్పాలి ఉన్నారు ఆ రేంజ్లో. మరి అంటే ఏమి నమ్మి అంటే అప్పుడు ఆయన కూడా కొత్త డైరెక్టర్ కదా, అవుద్దో లేదో తెలియని వ్యక్తితోటి నమ్మి ఏ విధంగా జర్నీ చేశారు మీరు 3.5 years బ్యాక్? నిన్న ఎవరో ఒక అతను జర్నలిస్ట్ అడిగారు సార్ ట్రైలర్ లాంచ్లో, సార్ మీ డ్రీమ్ రోల్ ఏంటి సార్? ఫస్ట్ అవకాశం రావాలి. నేను 20-30 సినిమాలు చేసిన తర్వాత అప్పుడు విసిగిపోయాం ఈ క్యారెక్టర్లతో, అప్పుడు సెలెక్ట్ చేసుకుందాం అది అప్పుడు స్టేజ్. బట్ స్టార్టింగ్ అవకాశం రావడం గొప్ప. నన్ను ఫోన్ చేసి పిలిచి ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాను ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన. చెప్పిన విధానం ఉంటుంది కదండి, కథ చెప్పే విధానంలోనే అతను ఎమోషన్తో చెప్తున్నాడు, విషయం ఉందో అనుకున్నాం. తర్వాత చాలా రోజులు కాంటాక్ట్లో లేము. అతను ప్రొడక్షన్ మారడం, చాలా ప్రొడక్షన్ మారిన వల్ల కాంటాక్ట్లో లేమంట. మళ్ళీ వెంటనే వేరే క్యారెక్టర్ అనుకుని అప్పుడు పిలిచాడు ఫోన్ చేసి. ఫస్ట్ ఇచ్చిన క్యారెక్టర్ అది కాదు, ఫస్ట్ ఇచ్చిన క్యారెక్టర్. ఎందుకని ఈ వయసు ఈ లోపు పెరిగిందనా? అయితే ఆయన ఇంకా ఇతను కొంచెం యంగ్గా ఉంటారు, అట్ ద సేమ్ టైం యూనిక్ స్టైల్ అండి ప్రసాద్. మీకు అందరికీ తెలిసిందే, అతను నాట్ ఓన్లీ కమెడియన్, తను చాలా మంచి పర్ఫార్మర్. అతని పర్ఫార్మెన్స్ ఏంటో మీరు సినిమా త్రూ అవుట్ చూసిన తర్వాత ప్రసాద్ బెహ్రాకి ఇప్పుడు ఇండస్ట్రీలోనో లేకపోతే బయట జనాల్లోనో ఒక ఎమోషన్ ఉంది అతని మీద, రెస్పెక్ట్ పెరిగిపోతుంది. ఇతను చేసే యాక్టింగ్కి ప్రతి ఊళ్ళో ఉన్న ప్రతి కుర్రోడు కూడా మా ఊర్లో ఇలాంటి పెద్దోడు ఉన్నాడు, మా బ్యాచులర్గా ప్రతి చోట ఇలాంటి పర్సన్ ఉన్నాడు. చాలా మెచ్యూర్డ్ క్యారెక్టర్ అది, ఇన్నోసెంట్ క్యారెక్టర్. అతను ఎంత కోపడతాడో అంతే ప్రేమ చూపిస్తాడు, అంతే ఏడుస్తాడు, అంతే బాధపడతాడు, అంతే నవ్విస్తాడు. అలాంటి క్యారెక్టర్ ప్రసాద్ బెహ్రా. సో యాక్చువల్గా మీరు రైటర్ కూడా కదా, మరి రైటింగ్లో ఏమన్నా సహాయం చేశారా యదువంశీ గారికి? లేదండి, ఆయన స్టైల్కి మాకు సెట్ అవుతుంది అసలు. నేను కొంచెం కొటేషన్లా ఉంటుంది నా రైటింగ్. ఇతను ఏంటంటే జనరల్గా మాట్లాడుకుంటాం కదా, అది ఓన్లీ యాక్టింగ్ పరంగానే. యాక్టింగ్ పరంగా అంతేగాని రైటింగ్లో ఎవరినైనా వేలు పెట్టనిచ్చారా, ఎవరిని వేలు పెట్టనివ్వలేదా? లేదు, అలాగే ఉండదు. మేము 11 మందిని నేను వర్క్షాప్ దగ్గర చాలా రోజులు చేసాం. మేము 1 year పాటు వర్క్షాప్స్ అంటే నాట్ ఫర్ డైలాగ్స్, కెమిస్ట్రీ. ఈ 11 మందిని మీరు బయట వదిలేస్తే నిజంగానే ఫ్రెండ్స్ అనుకుంటారు మీరు. అది నాట్లేక ఏదో యాక్టింగ్ చేశారు లేకపోతే ఇంకో అలా ఉంటారు అనమాట.
ఆ దాంట్లో కంపల్సరీ వీళ్ళ ఇన్పుట్స్ చాలా బాగుంటాయి. సినిమాలో ఇన్పుట్స్ చాలా ఎక్కువ అండి. ఇంకోటి డైలాగ్స్ పర్టికులర్గా ఇప్పుడు వెళ్ళి ఈ డైలాగ్ చెప్పని ఉండదండి. నాకు ఎలా ఉందంటే ప్రాక్టీస్ చేసినప్పుడు ఒక ఎక్స్ట్రా డైలాగ్ నాకు మీ మీద ఎమోషన్ వచ్చింది, అలా కూడా అంటే స్పాంటేనిటీ కూడా డైలాగ్ వేసిన కూడా కాదు, నీ ఎమోషన్ ఏం చెప్పాలనుకుంటుంది అది చెప్పు ఆ సందర్భంలో. ఇది ఈ ఫ్రీడమ్ మాకు ఫస్ట్ నుంచి ఇచ్చాడు. అంటే డైలాగ్స్ లేవా? డైలాగ్స్ ఉన్నాయి, బట్ ఒక్కొక్కటి ఏమైనా యాడ్ అయ్యాయి అది ఎలా యాడ్ అయ్యాయి అంటే ఆ ఎమోషన్ దాటి వెళ్లకుండా మనం ఒక డైలాగ్ చెప్తే ఇది కథకి అవసరం అనుకుంటే అది ఉంచేవాళ్ళం. అట్లా కొన్ని చిన్న జరిగాయి. ఎక్కువ ప్రాక్టీస్లో ఏంటంటే మాకు ముందు స్లాంగ్ నేర్చుకోవాలి. గోదావరి స్లాంగ్ చాలా తక్కువ మందికి మా దాంట్లో వచ్చి, మిగతా వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు, కొంతమంది గోదావరి వాళ్ళు ఉన్నారు. సో మేము ముందు స్లాంగ్ నేర్చుకొని 11 మందిని ఒకే ఫ్రేమ్లో పెట్టాలి. నేను ముందు అంటుంటాం కదా, అలా కాకుండా ప్లేస్మెంట్ అవి చూసుకొని దీనికి చాలా రోజులు పట్టింది అన్నమాట. సో మాకు అవన్నీ అడ్జస్ట్ చేసిన తర్వాత ఒకే ఫ్రేమ్లో పెట్టడానికి చాలా రోజులు పట్టింది. ఒక రకంగా అంటే చెప్పాలంటే 11 మందిని ఒక ఫ్రేమ్లో పెట్టాలి అంటే ఎవరు డైలాగ్ మనకి టైంకి రాదు కదండి. ఓవర్లాప్లు ఉంటాయి, ఎక్కువ ఓవర్లాప్లు నేనే చేస్తాను, ముందు నేనే కెమెరా ముందు కనబడు, ఇలా ఉంటాయి కదండి. ఫస్ట్ టైం కెమెరా అది ఉంటుంది కదండి, హీరో అయిపోతున్నాం, యాక్టర్ అయిపోతున్నాం. ఆ క్రేవింగ్స్కి ఉండకూడదు. నీ ఎమోషన్ ఎక్కడ దాకా ఉండాలి, అది సెట్ చేయడానికి టైం పట్టింది నాకు. అప్పుడు ఒక డైలాగ్ మధ్యలో. అవును, మీరు ఇందాక నుంచి అసలు నువ్వు కళ్ళ ముందు కనపడకపోవు అని కొంతమంది చెప్తున్నారు. ఎందుకు అలాంటి అంత సిరాకు? నిజం అనుకొని ఇది చాలా ఎక్కువ గీర్ అనుకుంటాను నన్ను, అది మా వాళ్ళని అనుకుంటాం. అదే చాలా దారుణంగా ఏడిపించుకుంటామండి. అలా చేసి అసలు కళ్ళ ముందు నుంచి బయటకు పక్క పోవాలి, నువ్వు చూస్తేనే సిరాకేస్తుంది అంటున్నారు మీరు. యాక్చువల్గా క్యాస్ట్ ఫీలింగ్ సార్ అయింది, వేరే కులం నాది వేరే కులం, అది వేరే కులం. మేము అలా అనుకోలేదు. మీ ఆయనకైనా మీ ఆవిడకైనా సైట్ కొడుతుందని పక్క బొమ్మంటున్నారేమో అనుకున్నాం మేము. అది మామూలు చేస్తున్నారు పని, ఆల్రెడీ చేస్తున్నారు. ఆవిడేంటి ఎంజాయ్ చేస్తున్నారు. ఓ పద్ధతి గల హౌస్ వైఫ్ కింద ఉండాల్సింది పోయి పద్ధతి గల భార్యగా ఉండాల్సింది పోయి మీరేంటి ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని? నేను చాలా పద్ధతిగానే ఉంటానండి, ఇప్పుడు కూడా పద్ధతిగానే ఉన్నాను. కాకపోతే వాళ్ళు చూస్తున్నారు కాబట్టి నేను పద్ధతిగానే సిగ్గుపడుతున్నా, పద్ధతిగానే నవ్వుతున్నా. అది అందరి ముందునా? ఇన్స్టాగ్రామ్ లో ఆవిడ మంచి కొటేషన్ పెడతారు చూడండి. వాటిలో 14 ఫాలోవర్స్ వస్తారు, మంచి కంటెంట్స్ ఉంటాయి మీకు. చాలా నా పేరు విషిక, నా ఇన్స్టాగ్రామ్ ఐడి విషిక 14. నీ పేరేంటి? విషిక 14. అవును, మరి పెద్దోడి వైఫ్ అంటే మరి 420 గానే అవుతుంది. ఒక 14 అంటే ఏంటి? 14 అంటే మీరు 2020 బాగున్నా? కాదు, నా బర్త్డే నా బర్త్డే డేట్ 14 అందుకు. సంవత్సరం నేను చెప్పను. ఎందుకలా? నాకు సిగ్గు, పద్ధతి గల వైఫ్ నేను, సో నేను చెప్పను అలాగా. సో మరి ఇంత పద్ధతి గల వైఫ్ ఈ ప్రాజెక్ట్లో కమిటీ కుర్రాళ్ళకి ఎలా యాడ్ అయింది? యాక్చువల్లీ నేను ఫస్ట్ మా ఈశ్వర్కి థ్యాంక్స్ చెప్పాలి. తనే వన్ ఆఫ్ విలియం క్యారెక్టర్ చేశారు. సో బయటికి రారే కాదు, ఎవరైనా ఫస్ట్ డైరెక్టర్ తీసుకున్న డైరెక్టర్ గారు థ్యాంక్స్ చెప్పాలి. నాతో పాటు చేసిన కో ఆర్టిస్ట్ అంటారు, మీరు ఎవరు విలియం చెప్తే ఎలాగా? తను చెప్పడం వల్లే కదా నేను వీళ్ళందరికీ కలిసాను, ఈ మూవీలో ఉన్నాను. లాజిక్ గా మాట్లాడుతుంది బాగా. రిక్వైర్మెంట్ ఉందన్న, మంచి మంది తీసుకొచ్చాను. తెలియదు అప్పుడు మీతో ఎవరు చేయరు, నేను తప్ప, మీకు వేరే ఆప్షన్ ఉండదు. మాట్లాడుతున్నారు ఆయన సిరీస్ లో బోల్డ్ వద్దంటే ఎంటపడుతున్నారంట ఆయన. వద్దంటే ఎంత పడుతున్నా సరే నా దగ్గరికి వచ్చి ఈ మూవీ చేశారంటే మరి చూసుకోండి. ఈ అమ్మాయి స్క్రీన్ ప్రెజెన్స్ లో అమ్మాయి కళ్ళు చాలా బాగుంటాయి. మేము చెక్ చేసుకుని ఒక ఓన్లీ కళ్ళు వరకే చూసి తీసుకున్నాం. ఎక్స్ప్రెసివ్ అంటే రాజు గారు రెండో బారి మంచిది అంటే అంటే ఉంది కదా సార్, మరి అంతే కదా. అందుకే ఇప్పుడు అమ్మాయి గురించి చెప్తే అమ్మాయి సెట్ అయింది క్యారెక్టర్ అంటే ఓకే. అలా ఈ మూవీకి రావడం జరిగింది, ఆడిషన్ ఇచ్చాను. మా వంశీ సార్ 2 times నాకు ఆడిషన్ చేశారు. ఏం సార్ పర్టికులర్ గా 2 times చేయడానికి రీజన్ ఏంటి? చేశారు మరి అందరూ 10 సార్లు చేసి ఈమె 2 సార్లు చేయడానికి రీజన్ ఏంటి? నచ్చేసిందండి అమ్మాయి, చాలా బాగుంది కదా. లేదు అప్పుడు మీతో చేయాలి యాక్చువల్లీ అప్పటికి లేదు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే 18 years లో ఉండే లుక్స్ లో ఉండే అమ్మాయిలు వేరు, 30 years వచ్చే వాళ్ళు వేరు. 30 years పెళ్ళి అయిపోయింది, ఏజ్లో కనిపిస్తాం మిగతా వాళ్ళు. సో అమ్మాయి కూడా ఏజ్లో కనిపించాలి, పెద్ద అమ్మాయిలా కనిపించాలి. అట్లా నేను వర్సిటైల్ గా ఉంటాను, చిన్నపిల్లలా ఉంటాను, లైక్ అడల్ట్ గా ఉంటాను, పెద్దవాళ్ళ ఉంటాను, అలా నాకు మార్చుకోవచ్చు లుక్ వైజ్. సో అందుకు స్పెసిఫిక్ గా నాకే తీసుకున్నారు వంశీ గారు. అవునా? అవునవును.
సరే ఇదే ఇందాక ఆయన మీ ఇన్స్టా గురించి చెప్తే ఏదో దాంట్లో రకరకాల కొటేషన్లు అవి అంటారు, ఒకటి వదలండి సరదాగా ఏదన్నా. ఇసుక 14 అంటే ఫాలో అయిపోవడం కాదు, రిపోర్ట్ కొట్టండి. అదే రిపోర్ట్ కొట్టేయండి. కొటేషన్స్ ఏం కాదు, నేను జస్ట్ ఫన్నీగా చేస్తాను అంతే. అదే ఒకటి చెప్పండి ఆ పని ఏదో ఏం చెప్తాం, ఏదో రాస్తారంట కదా, రాయిరా కొటేషన్. అతని టైప్ కాదు, నేను కొటేషన్ రాసి మెసేజ్ ఇచ్చే ఓరియంటెడ్ పర్సన్ కాదు. అతను టైప్ అంటే ఆయన ఏ టైప్ ఎందుకు? ఏమో తను చాలా మెసేజ్ ఓరియంటెడ్ ఉంటాడని నాకు అనిపిస్తుంది. అంటే ఎంత ఫన్నీగా ఉన్నా లాస్ట్ ఒక పాయింట్ ఉంటుంది అందరికి కనెక్ట్ అయ్యేది. పాజిటివ్ గా చెప్పింది. సో నిజం చెప్పాలి, ఐ లవ్ మై వైఫ్ సార్. కాదు నిజం చెప్పినా చెప్పపోయినా ఈ పాయింట్ దగ్గర ఆగుదాం కొంచెంసేపు, బాగుంటది అది నిజం యాక్చువల్గా. ఓకే నాకు ఏమనిపిస్తుందంటే ఈ యూట్యూబ్ గురించి ఎగ్జాక్ట్లీ నాకు అలానే అనిపిస్తుంది. నేను ఇలా కూర్చుని చూద్దాను అనమాట. రేపు లేదు మీరు చాలా మాట్లాడారు, అందుకే మీకు కొంచెం రెస్ట్ ఇచ్చాము యాక్చువల్గా. ఓకే మరి అయితే ఇంత కమిటీ కుర్రోళ్ళు ఇంత జర్నీ జరిగింది, ఎన్ని నెలలు షూట్ చేశారు మీరు? నేను ఒక 1 month చేశాను అంతే. 1 month. సో ఈ 1 monthలో మర్చిపోలేని సంఘటన అంటే కమిటీ కుర్రోళ్ళ గురించి ఏం చెప్తారు? మర్చిపోలేని సంఘటన ఏమీ లేదు. త్రూ అవుట్ షూటింగ్ మేము ఎంజాయ్ చేసాం. ఇది మాకు ఒక ఫ్యామిలీ టైపే అందరికి. అదే ఫ్యామిలీ ఉన్నారు ఆల్రెడీ. యా, సో ఎవ్రీడే డే 1 నుంచి. ఇంకో బాబు కూడా ఉన్నాడు కదా దీంట్లో. నాకు విషికతో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. విషిక మేమందరం ఒక ఫస్ట్ హాఫ్ ఎడిట్ అయిపోయిన తర్వాత మేము అప్పుడు అక్కడే ఉన్నాం అనమాట. సరే వీళ్ళకి ఎమోషన్ తెలుస్తుంది ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి, అంటే ఇది 18 years ఫస్ట్ హాఫ్ అనమాట, 30 years సెకండ్ హాఫ్ వస్తుంది. సో వీళ్ళకి ఎమోషన్ ఏంటో తెలియాలి కదా అని చెప్పి ఫస్ట్ హాఫ్ ఎడిట్ అయిపోయిన తర్వాత మేము అందరికీ కూర్చోబెట్టి నేను షో వేశాను, జస్ట్ చూపిస్తుంది. ఎవరు చూపించరు మామూలుగా. నేను ఆర్టిస్టులకి ముందు వీళ్ళ ఎమోషన్ అక్కడికి కొత్తగా క్యారీ అవ్వాలి, అది సేమ్ టైం చేంజ్ ఓవర్ ఉండాలి, 12 yearsకి మళ్ళీ చేంజ్ ఓవర్ ఉండాలి బాడీ లాంగ్వేజ్ అని చెప్పి వీళ్ళకి చూపించాను. విషిక చూసేసి మామూలు ఎమోషన్ అవ్వలేదు అసలు. నాకు భయం వేసింది, ఏంటి అంతలా ఎమోషన్ లేదు. ఫుల్ ఏడ్ చేశాను నేనైతే, ఎందుకంటే నేను యాజ్ అ ఆడియన్ గా చూసాను. అక్కడ నేను ఈ మూవీలో చేస్తున్నానని కాకుండా యాజ్ అ ఆడియన్ గా నేను చూసాను కాబట్టి నేను చాలా కనెక్ట్ అయిపోయాను. నేను ఫుల్గా ఏడ్ చేసి ఇంకా ఇప్పటికీ చెప్తాను, ఐఎమ్ సో బ్లెస్డ్ టు బీ పార్ట్ ఆఫ్ కమిటీ కుర్రోలు. నాకు భయం వేసింది, ఎందుకు అంత ఏడుస్తున్నావు అంటే అమ్మాయికి అదేమంటారు బ్రీతింగ్ ఉంటుంది కదా, అది వెళ్ళిపోతుంది, ఏడ్చేస్తుంది. ఏంటంటే అప్పటికి అమ్మాయికి ఫస్ట్ హాఫ్ తెలియదు. ఫస్ట్ థింగ్ అమ్మాయికి అప్పుడే నేను ఎవరికైనా కథ చెప్పారు, మీరు ఎవరికైనా కథ చెప్పారా? సీన్ లేదా ఓన్లీ సువార్త సభలు చెప్పినట్టు చెప్తాను నేను. మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తా. షూటింగ్లో మా చేతిలో స్క్రిప్ట్ లేదు సార్. మరి ఎంత స్క్రిప్ట్ ఇచ్చారన్నారు? అబద్ధం చెప్పారు. షూటింగ్ లో స్క్రిప్ట్ ఉంటుందండి. అక్కడ ముందంతా ప్రాక్టీస్ చేసాం కానీ మళ్ళీ షూటింగ్ వచ్చి 2 4 అంటే అంతకన్నా బూతింగ్ కొట్టలేదు. సో ఒకవేళ మార్పులు చేర్పులు ఏమైనా చేస్తే ఆ డైలాగ్ అక్కడ పడకూడదు, ఇది మార్చాం అని మళ్ళీ చెప్పి మళ్ళీ ప్రాక్టీస్ చేయించి మళ్ళీ ఆ పేపర్ సాంగ్లో పట్టుకుని వెళ్ళిపోయాడు. ఏ ప్రాంప్టింగ్లు వెనకాల నుంచి నా ఏడీస్ మాట్లాడాలు, ఈ సీన్లో ఏం జరగబోతుందని తెలియడాలు ఏం లేదు. ప్రసాద్ దగ్గర సెకండ్ హాఫ్లో ఒక సీన్ వస్తుంది, 7 minutes సీన్. అది టోటల్ 7 minutes. నాకు మా కో డైరెక్టర్ గారికి, నా డైరెక్షన్ టీమ్కి ఏంటంటే అప్పటికి మా జెమ్స్ అని నేను అంటూ ఉంటాను మా కుర్రోళ్ళందరినీ. అంటే వీళ్ళే మొత్తం నా ముందుండి నడిపించింది, అసలు సినిమాను మొత్తం ఇంత బాగా రావడానికి కారణం మా కుర్రోళ్ళు 11 మంది. మేము ఒక బెట్ట కట్టుకున్నాం అనమాట. ఈ సీన్ యాక్చువల్లీ ఒక 6-7 పేజీల సీను మొత్తం అందరి మీద ఉంటుంది. నేను ఒక రోజు వీళ్ళందరి దగ్గరికి వచ్చి 7 pages స్క్రిప్ట్ ఇది, ఇలా కాదు మనం ఒక ప్రసాద్ మీదే నేను పెడదాం అనుకుంటున్నాను, పెద్దోడు మాత్రమే ఈ సీన్ మాట్లాడాలి, ఇంకెవరికి నాకు స్కోప్ కనపడట్లేదు అంటే ఎవ్రీ వన్ సెడ్ ఓకే సార్ మీరు ఏమంటుంది. వాళ్ళు అసలు నో క్వశ్చన్, నేను ఏం చెప్పినా కానీ వాళ్ళు అడగరు. అలాగేం లేదు, చాలా మంచి బాండింగ్ ఉంది మా అందరి మధ్యన. అంటే నేను కూడా ఒక ఫ్రెండ్ లాగే ఉంటాను, మేమందరం అలాగే ఉంటాం. చెప్పగానే మనోడు ప్రసాద్ సెట్లోకి వెళ్ళిపోయాం, పెద్ద సెటప్, అందరూ కూర్చొని ఏదో బెట్ కట్టుకున్నాం. సరే మీరు చెయ్యండి అని చెప్పేసి ఓకే చేసుకుని 2 cameras అన్నీ పెట్టి కొంచెం ఒక పెద్ద గట్టు మీద అనమాట సీన్. ప్రసాద్ సీన్ స్టార్ట్ చేశాడు. సీన్ స్టార్ట్ చేసి ఎండింగ్ వరకు కళ్ళు ఆర్పకుండా అందరూ అలాగే చూశారనమాట. ఎవ్రీవన్ క్లాప్. నియర్లీ ఒక 150 people ఉంటారని మా రోజు సెట్, అందరూ క్లాప్. ఆ రోజు మొత్తం ప్రసాద్ పేర ఒక్కసారి కూడా గ్లిజరిన్ వాళ్ళ దగ్గర ఒక ఫుల్ నైట్ చేసాం మనం కదా, మొత్తం ఫుల్ నైట్ చేసాం గ్లిజరిన్ వాళ్ళ ఒరిజినల్ కలనీళ్ళు. అంటే అతనికి నిజంగా ఎమోషన్ వచ్చింది. దాని డాక్యుమెంటరీ కూడా ఉంటే తర్వాత రిలీజ్ చేస్తాను, సినిమా రిలీజ్ అయిన తర్వాత చేయగలను. చేసిన తప్పు అనిపిస్తుంది సార్ ఒక్కోసారి. ఏంటంటే దాని తర్వాత నుంచి అంటే ఆ సీన్ నాకు బాగా రుద్ది మ్యూజిక్ పెట్టేవాడు, మ్యూజిక్ పెట్టి సీన్ చేయమనేవాడు. నిజంగా ఏడుపు వచ్చేసేది. ఇప్పుడు ఎవరైనా వచ్చి బ్రిటిష్ అని ఇప్పుడు అబ్బాయిని ఎవరైనా వచ్చి ప్రైజ్ చేస్తారు అనుకోండి, అరే బ్రిటిష్ గారికి మంచి పేరు వచ్చింది, ఇప్పుడు వచ్చేస్తున్నాయి. ఈ మధ్యన ఏడ్చేస్తాం చూసావా, రాత్రి కూడా మెసేజ్ పెట్టి రూమ్లో ఏడ్చుకుంటూ మంచి ఎమోషనల్. ఈ మధ్యన ఏంటంటే అతను ట్రైన్ చేసినప్పటి నుంచి సెంటిమెంట్స్ ఓకే
ఏడుపు అంటే ఇంకా నేను ఏ కళ్ళ నుంచి రావాలని కూడా అడగట్లేదు. ఆయన అంత ఎమోషన్ ఉందని ఆయన కూడా తెలియదేమో. లేదు ఇతను ఎంత నవ్విస్తాడో అంత సెన్సిటివ్, అంత ఎమోషనల్ కూడా. అంత ఏడిపిస్తాడు అనమాట యాక్చువల్గా. అంత ఏడిపిస్తాడు కూడా. సీన్ చూసి మా మ్యూజిక్ డైరెక్టర్ గారు వాళ్ళందరూ కూడా ఏడ్చేశారా? అందరూ ఇంతమందిని ఏడిపించారు మీరు. సినిమా థియేటర్లోకి వచ్చిన తర్వాత మమ్మల్ని కూడా ఏడిపిస్తారు ఎందుకు గొప్ప తీసి. సినిమా ఆడటం అంటే అయ్యో ఇలా అయిపోయింది అలా ఉండదు సార్. అదే అర్థమైంది మీకు మీరు కనిపించేసి సార్. ఇప్పుడు నేను ఇంటర్వ్యూని బేసిక్గా ఎవడో ఇంటర్వ్యూని ఇలా చేయడు. నేను ఎందుకు చేస్తున్నానంటే కమిటీ కుర్రోళ్ళు అంటే గోలగోలగా ఉండాలి, అంతేగాని చెప్పండి మీరు ఎలా చేశారు అలా చేయకూడదు. అందుకే చెప్తున్నాను యాక్చువల్గా. సీరియస్ గా తీసుకుంటున్నా. మీరు సీరియస్గా తీసుకుంటారు. ఏడుపు అంటే అందరిని ఏడిపిస్తా అంటే అది ఎలా వెళ్ళిపోతుంది జనాలకి. ఇది ఏడుపుగోటి సినిమా కాదు సార్. ఏడుగొట్టి సినిమాని ఎవడన్నా అనుకుంటాడు దీన్ని. ఇంకా అన్న నుంచి ఏడుగొట్టి పర్సన్ ఎవడన్నా అనుకుంటుంది. చాలా సెన్సిటివ్ పాయింట్స్ ఉన్న సినిమా సార్. అంటే మీరు సినిమా చూసినా కూడా ఎక్కడో మీకు మీరు కనబడే ఒక సినిమా. అసలు నాకు ట్రైలర్ చూస్తేనే చాలాసార్లు కనపడుతుంది. సారీ, టీజర్ ట్రైలర్ చూస్తేనే. ట్రైలర్ అంటే మళ్ళీ వేరే అనకూడదు. అవును, టీజర్ గురించి ఒకటి అడగాలి. మీరు ముద్దు పెడితే కడుపు వచ్చేద్దని అన్నారు కదా, ఎన్ని ముద్దులు పెట్టారు, ఎంతమంది ఆ మాట చెప్పారు మీతో? ఉన్నారు సార్, ఉన్నారు. ఎంతమంది? పాస్. కౌంట్ ఎంత? ఇంటర్వ్యూలో ఖచ్చితంగా చేయాలి. సరే, ఎవరు అనుకోలేదు సార్, మీరు అనుకోలేదు తారక్ గారు, నిజం చెప్పండి సార్. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ మిమ్మల్ని చేస్తాను, నేను క్వశ్చన్ అడుగుతాను. మీరు క్వశ్చన్ అడిగి రైట్ మీకు లేదు, ఆన్సర్ చెప్పే అవకాశం మాత్రమే ఉంది. సార్ నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి. లేదు, తారక్ గారిని ఫస్ట్ ఇంటర్వ్యూ చేద్దాం. లేదు సార్, చేయండి సార్. మీకు ముద్దు పెడితే కడుపు వచ్చేస్తుంది, మీ చిన్నప్పుడు మీరు అనుకున్నారా లేదా? నార్మల్ గా. నెక్స్ట్ సీడీలు ఇచ్చారు సార్ ఎవరికైనా అమ్మాయికి? మీరు ఎవరికైనా అంటే 30 రూపాయలు 3 సీడీలు మనం అప్పుడు చూసాం కదా. ఓకే, నాకు తెలిసి ఇవి కాదు కానీ తారక్ గారు నాకు తెలిసినంత వరకు ఇంటర్నెట్ షాప్ మాత్రం కంపల్సరీ ఉంటారు మీ ఫ్రెండ్స్. అంతేనా? అన్ని ఫోల్డర్లు లేవు కానీ 10th క్లాస్ రిజల్ట్ చూసుకుంటా కానీ ఖచ్చితంగా వెళ్ళాము నెట్ షాప్ కి. చూడు అంతే మరి. కనిపెట్టావు నువ్వు? దొరికేసారు. ఏం దొరకలేదు, దాంట్లో దొరికేది ఏముంది? న్యాయంగా మాట్లాడుకుందాం. న్యాయంగానే మాట్లాడుతున్నాం. గుడిలో దీపమా క్యాండిల్ లైట్ నెట్ షాప్ లేదు ఆ విషయానికి వస్తే. అయితే పక్కూరికి వెళ్ళి ఉంటారా? మేము కూడా అదే పక్కూరికి వెళ్ళాం, న్యాయంగా వెళ్ళారు. పక్కూరులో కూడా లేదు. విషయం ఏంటంటే ఎవరు సార్ ఇది? మాది ఒక ఊరు, మా ఊరు. అది ఏ పని, గోదావరా లేకపోతే అటు గోదావరి? ఇంతసేపు మాట్లాడిన అర్థం కాలేదు మీకు. గోదావరి అయ్యండి. ఇంటర్నెట్ షాప్ కాదు ప్రసాద్, మెమరీ కార్డు. మాది నేను మరీ అంత ఎంగేజ్ ఏం కాదు మేము. మాది సిడీ టైపే. ఆ రోజులు దొరికేసేది ఏముంది, స్టూడెంట్ నెంబర్ 1 కూడా నేను సిడీలోనే చూశాను. దొరికేసేది ఉంది ఇంట్లో. సార్ నిజంగా మీరు ఎంత డిప్లొమాటిక్ గా సేఫ్ గా మరి చెప్పాలి కదా సార్. మీరు కమిటీ కుర్రాడు కదా, మీ ఊర్లో కమిటీ కుర్రాళ్ళు ఉంటారు. కాదు అసలు కమిటీ అంటే నా చిరాకు. వినాయక చవితులు, జాతరలు చేయలేదు. నేను అలాంటి కాదు అని చెప్పాలని ఉంది నాకు. కానీ మా కాలేజ్ ఫోటో పేపర్లో పడింది కాబట్టి కాలేజీలో ఉన్నాయి. మేమే దొరికాం. అంటే ఆ బ్యాచ్ లో నేను లేను. ఆయన ప్రూఫ్స్ తప్పించుకోలేదు. ఇంగ్లీష్ మూవీ లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు ఆ రోజు. ఆ ఫోటోలో నేను లేను. ఆ ఫోటోలో లేరు. నా ఫోటో. బట్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ సాక్షిగా ఒప్పుకున్నారు మీరు. జరిగింది అది. జరిగింది. ఎవరండి ఇక్కడ? యా, అయితే యాక్చువల్గా ట్రైలర్ విషయానికి వస్తే కనుక, సో దీంట్లో చాలా సన్నివేశాలు మనకి అంటే చూసినవి కనపడుతున్నాయి అన్నారు. మీరు నన్ను 2 క్వశ్చన్లు నా మీద సంధించారు కదా. సో ఈ సినిమాలో మిమ్మల్ని చూసుకుంటే, మీరు చూసుంటారు ఆల్రెడీ సినిమా మొత్తం. సో ఎన్ని సీన్లు మీ నిజ జీవితంలో జరిగిన సీన్లు సినిమాలో ఉన్నాయి? ఆల్మోస్ట్ ఉన్నాయండి. మరి వైఫ్ పిల్లలు అవి లేవు కానీ యాక్సెప్ట్ దట్. అన్నికి పెళ్ళాలి మీకు? డివోర్స్డ్ అండి, ఐఎమ్ డివోర్స్డ్. ఓకే, నాకు డివోర్స్ అండి. ఓకే. మిగతా అంటే ఉన్నాయని సార్. అంటే మరి అందులో ఆటో డ్రైవర్ని సార్ నేను. అలాంటి అనుభవాలు అయితే లేవు కానీ అక్కడ ఎమోషన్స్ ఏవవుతున్నాయో అవి లైఫ్లో చాలా వరకు జరిగింది. అంటే ఇప్పుడు బలిచాట ఇలాంటివన్నీ చూసుంటాం యాక్చువల్గా. జనరల్గా అంటే మా ఊళ్ళో ఇంతకుముందు చెప్పినట్టే జాతర అనేది ప్రతి ఊళ్ళో. మీ ఊళ్ళో జాతర అంటారు, మా ఊర్లో ప్రతి 3 నెలలకు చేస్తారు. వారాలు అంటాం మేము. వారాలు వేయడం పేర్లు అవి తేడా ఉంటాయి కానీ బట్ ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ అయితే సందడి అయితే మనం చూస్తూ ఉంటాం కదా జనరల్గా. సో నేను అంటాం ఓవరాల్గా ఇప్పుడు అలాగే 500 మార్కులు వచ్చినాయి, సీట్ రాదని, ఇలాంటివన్నీ జనరల్గా 90s కిడ్స్ పల్లెటూళ్ళు పుట్టిన ఖచ్చితంగా చూసే ఉంటారు. అది చూడలేదంటే అబద్ధం. అటు అమెరికాలో పుట్టుండాలి బేసిక్గా, ఆంధ్రాలో కాదు, తెలంగాణ కదా, అక్కడ అలాంటివి ఉన్నాయి కదా. సో అంత కనెక్టెడ్గా ఉంది ట్రైలర్. సో మీ నిజ జీవితంలో ఏమేమి కనెక్ట్ అయినా అడుగుతున్నాను ఆ విధంగా. అన్నీ మార్కుల దగ్గర నుంచి, క్యాష్ దగ్గర నుంచి, జాతర దగ్గర నుంచి అన్ని కనెక్ట్ అయిన సీన్స్ అందరి లైఫ్లో జరిగినవే సార్. మీరు కూడా ఎంతో కనెక్ట్ అయ్యి ఉంటారు. నేను అదే చెప్తున్నాను కదా. మనోడు కూడా రాసుకున్నప్పుడే ఇది ప్రతి ఓడు నా సినిమాని ఫీల్ అవ్వాలి, ఇది సినిమాని ఫీల్ అవ్వకూడదు అన్నట్టుగానే రాసుకున్నాం. సో మరి మీరు
మీరు అన్ని కనెక్ట్ అయ్యే రాసుకున్నారా లేకపోతే మొత్తం ఆయన అనుభవాలు మీరేనా మొత్తం కథ అంతా మీది కదా నేను అనుభవించిన కదా, ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుంటుందా అనుకున్నా కదా, ఒకవేళ ఇలా జరిగితే ఏంటనే కదా. మా ఊర్లో మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో 12 సంవత్సరాల జాతర జరుగుతుంది, అది చూసా. నా లైఫ్లో క్రికెట్ ఆడ ముద్దు పెడితే అవి విన్నా, పెట్టారు మరి దానికి సిగ్గుపడతారు ఎందుకు? లేదు సార్, అంత రొమాంటిక్ ఫిల్మ్ కాదు నేను ప్రసాద్ అంతా యాక్చువల్లీ. అకౌంట్ పేరు చెప్పనా? బహిర్ముఖంగా యదువంశీ గారి అకౌంట్ల పేరు చెప్పండి. వద్దు చెప్పండి సార్, పర్వాలేదు. పేర్లు తెలియదు సార్, నాకు కూడా తెలుసుకో. ఆయన స్టోరీలు చెప్తాడు, పేర్లు చెప్పండి సార్ అమ్మాయిలతోనే. ఎన్ని స్టోరీలు చెప్పుంటారు మీకు? 5-6 చెప్పాడు సార్. నేనా ఇప్పుడు మనం మా ఇంటి మేడం మీద చెప్పినా మేడం మీద అంటే మా అపార్ట్మెంట్ మేడం మీద చెప్పే కదా. అది నువ్వు చెప్పి చెప్పనా? వద్దు, ఆయన ఏం చెప్పాడు? నాకు నీచంగా నాకు తెలుసుకోవాలని ఉంది, నాకు తెలుసుకోవాలని ఉంది. ఇంటర్వ్యూ భలే ఉంది. చెప్పుకోవడం ఎందుకు? నాకు తెలుసు, చెప్తే నేను చెప్తా. నాకు తెలుసుకోవాలని ఉంది. చెప్పండి సార్, చెప్పండి సార్. ఏం లేవు, ఆయన కూడా రాముడు లాంటి వ్యక్తి, నేను అలాంటి వాడిని. లేదు రాముడు అయితే కాదు, కానీ అబద్ధం చెప్పినా అతిగేటట్టు ఉండాలి. యదువంశీ అని పేరు పెట్టుకున్నాడు ఆయన. యదు అని ముందుంది అంటే యదువంశీ కృష్ణుడు అంటారు బేసిక్గా. ఆయన సగం ఉదయం ఉంటారులేండి, ఫ్లూట్ ఉంటారు. ఇప్పుడు ఆయన ఊదిన ఫ్లూట్ల గురించి ఎందుకు లేదు సార్? అనవసరంగా ఆయన రాముడు అని చెప్పి మీరు బ్యాడ్ అయిపోతున్నారు. బ్యాట్ చేయదు గురు. నేను జనాలకు తెలుసు, అందరికీ తెలుసు. తెలిసింది ఆయన చెప్పాలనుకుంటున్నారు. చెప్పాను కదండి, డెఫినెట్లీ బయటకు వచ్చిన తర్వాత అది కాదు, ప్రసాద్ కాదు సార్, ఎవడన్నా ఇంట్రెస్టింగ్ ఉన్న పాయింట్ ఎత్తుకుంటారా లేదంటే మామూలు గోరింగ్ పాయింట్? నా ఇంట్రెస్ట్ ఏంటంటే కమిటీ కుర్రాళ్ళు సినిమా వంశీ ప్రస్తుతానికి దీని గురించే మాట్లాడుకుందాం. అయితే యాక్చువల్గా నాకు ఒక్క డౌట్ అయితే ఉంది. పెద్ద పెద్ద సినిమాల్లో ప్రొఫెషనల్గా ఉన్న జూనియర్ ఆర్టిస్టులు అందరం తీసుకొచ్చి కూర్చోబెట్టి చేసినప్పుడు ఏమో మామూలుగా అంటే దానికి చాలా కష్టపడుతుంటారు. ఇదేమో నాకు తెలిసి అందరూ ఊళ్ళో ఉన్న వాళ్ళు తీసుకొచ్చారు, కానీ జూనియర్ ఆర్టిస్టులేనో వాళ్ళందరూ లేకపోతే ఊళ్ళో జూనియర్ ఆర్టిస్టులు ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. వచ్చారు వాళ్ళు కూడా, కానీ జూనియర్ ఆర్టిస్టులు చాలా మంది తీసుకొచ్చారు. మరి అంతమందిని అంత దూరం ట్రావెల్ చేసి తీయించారు. అమలాపురం సైడ్ ఉంటారు కదండి, రాజమండ్రి అమలాపురంలో జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళు ఏజెంట్స్ అందరూ. ఓకే, అక్కడ ఉన్న జూనియర్ ఆర్టిస్టులు యాక్చువల్లీ మీరు చెప్పిన పాయింట్ కూడా కరెక్టే. ఊరోళ్ళు వచ్చి నిలబడ్డారండి, మనం ఊరోళ్ళు పెట్టిస్తే ఇంకా తక్కువ డబ్బులు అవుతాయి, కానీ రోజంతా తీస్తాం. వాడు అదే షాట్ లో ఉన్నాడు, మన డబ్బులు వెళ్ళిపోతాడు, మాకు కంటిన్యూటీ మిస్ అవుతుంది కదా. చాలా మందిని తీసుకొచ్చారు, బస్సులు వేసి కార్లు. ఎందుకంటే ప్రతి సీన్ లో అంటే ఒక సీన్ లో అంటే కొన్ని అనుకోవచ్చు, భారీ బడ్జెట్ సినిమా లాగా ప్రతి సీన్ లో ఫ్రేమ్ పెడితే ఒక 10 మంది వీళ్ళే కనపడుతున్నారు. వీళ్ళు కాకుండా ఇంకో కొంచెం ఫ్రేమ్ ఎక్స్ట్రా వైడ్ ఓపెన్ చేస్తే మొత్తం అందరూ ఒక 100 మంది 200 మంది 300 మంది కనపడుతున్నారు. యాక్చువల్గా ప్రతిరోజు 200-300 మంది సెట్లు ఉండేవాళ్ళు, ఖచ్చితంగా ఉండేవాళ్ళు. మరి మీకు అదేనండి, అంటే సినిమాకి డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ దొరికినప్పుడు మాత్రమే ఒక డైరెక్టర్ సక్సెస్ అవుతాడు. సినిమా చిన్నది కదా, మనం కోటి రూపాయలు తీసేద్దాం, లేదంటే పాత సినిమాలు రిఫరెన్స్ తీసుకుని దీనిలో కొట్టేద్దాం, దానిలో కొట్టేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా పేరు తీసుకుందాం, మన పెళ్లి చూపులు ఉంది, సూపర్ హిట్ సినిమా. అది పెళ్లి చూపుల సినిమాకి ఎంత బడ్జెట్ అయింది అంటే ఆ పెళ్లి చూపుల సినిమాలో ఉన్న క్యారెక్టర్స్, ఆ కాస్టింగ్, ఆ కథకు తగ్గదానికి పెట్టారు. ఇప్పుడు కమిటీ కుర్రోళ్ళ సబ్జెక్ట్ నేను పెళ్లి చూపుల్లాగా కంచరపల్లా తీయలేను. ఇది మా ప్రొడ్యూసర్స్కి బాగా అర్థమైంది. కమిటీ కుర్రోళ్ళకి ఏం కావాలి, ఫ్రేమ్ మీద జనాలు కావాలి, ఆయనకి ఫ్రేమ్ కుర్రోళ్ళు అంటే ఉండాలి, ఎగ్జాక్ట్లీ ఫన్ ఉండాలి, ఆ న్యాచురాలిటీ ఉండాలి. అది అలాగే తెలిసింది. ఆ ఊరు వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలండి. కొండూరు, ఇంకో ఊరండి పోతుకుర్రు, అమలాపురం, అంబాజీపేట మన ఇలా బ్రిడ్జ్ దగ్గర ఎవరు అది అన్ని గన్నవరం, లంకల గన్నవరం, వాళ్ళ సపోర్ట్ చాలా ఎక్కువ ఉందండి. అయితే మొత్తానికి అయితే ఇప్పటికే చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అంటే ఈ ఇంటర్వ్యూలు కంటిన్యూ చేస్తే సాయంత్రం దాకా ఆయన సినిమా తీసినట్టు సాయంత్రం దాకా చేసేటట్టే ఉంది. సో మొత్తానికి అంటే ముగ్గురితో మాట్లాడితేనే ఒక 10 నిమిషాల్లోనే, ఒక 20 నిమిషాల్లో ఎంత ఫన్ ఉంటే కనుక అసలు సినిమాలో ఎంత ఫన్ ఉంటుందనే మేము మా ఊహకే వదిలేయచ్చు. మేము కూడా అంత ఎగ్జైట్గా ఎదురు చూస్తున్నాం. టీజర్ వరకు ఒక రేంజ్లో ఉంది, ట్రైలర్ వచ్చిన తర్వాత అంచనాలు మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినాయి. సో నిహారిక గారు ఫస్ట్ ప్రొడక్షన్తోనే బ్లాక్ బస్టర్ కొట్టేటట్టున్నారు. ఇంతకుముందు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఇంతకుముందు August 9 అంటే తెలుగు ప్రేక్షకులకు ఓన్లీ మహేష్ బాబు గారి పుట్టినరోజు. ఇక నుంచి మహేష్ బాబు గారి పుట్టినరోజుతో పాటు కమిటీ కుర్రాళ్ళు రిలీజ్ డేట్ కూడా అనమాట. సో అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇది ఒక మైల్ స్టోన్. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న సినిమాలు అంటే చాలామందికి చిన్న సినిమా అనుకున్నాయే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అని అట్లా మనం గుర్తుపెట్టుకుంటున్నాం. ఫిలింఫేర్లు, నేషనల్ అవార్డ్స్, కలర్ ఫోటో, పెళ్లి చూపులు, మీరు ఏం చెప్పినా కూడా సో ఆ రేంజ్కి వెళ్ళి సో ఆ వైబ్ అయితే ఈ సినిమాలో కనపడుతుంది నాకు. ఖచ్చితంగా ఫస్ట్ సినిమాతో అందరూ బ్లాక్ బస్టర్ అంటే జనరల్గా హీరో హీరోయిన్లు ఇద్దరు డైరెక్టర్ కొడతారు, కానీ ఇక్కడ మాత్రం ఏకంగా క్యాస్టే 15 మంది కొట్టారు అన్నారు బ్లాక్ బస్టర్. సో
ఖచ్చితంగా మీరందరూ పెట్టిన ఎఫర్ట్స్కి 3.5 ఏళ్ళు పడిన స్ట్రగుల్కి ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. ఇక్కడ ఉన్న ముగ్గురికైనా నేను చెప్పింది మాత్రం అందరికీ. థ్యాంక్ యూ యా